స్వరూపమైన దేవానికి వందనాలు స్తుతిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని సజీవంగా ఉంచి క్షేమాన్ని ఇచ్చి ప్రభా ఇది నీతిగా నీ కృపలో మమ్మల్ని భద్రపరచవు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు. బలారాధనలో నీకు ఆసన పెట్టుకొని నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించారు ప్రభా. అందును బట్టి వందనాలయ్యా. బిడలో పాడిన పాటల్లో కూడా తండ్రి వారి కంఠస్వరాలు మీరు ముట్టారు ప్రభా. ఇంకా నీ నామగంత కొరకు నా ప్రభా యవనస్తులు మీరు వాడుకోమని అయా ఇదిగో నా తండ్రి వారి కంఠాన్ని మీరు ముట్టినందుకు నేను స్తుతిస్తూ నేను గనపరుస్తూ ఇదిగో ప్రభా జరగబో ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆలోచించుకోమని నడుచున్నాను తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 128, 129 చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఇశ్రాయేలు ఇట్లను నా యవన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయుచూ వచ్చిరి. నా యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయుచూ వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి. వారు చాళ్లను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు. భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెప్పి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనకకు తిప్పబడుదురుగాక. వారు ఇంటి మీద పెరుగు గట్టి వలె నుందురుగాక. ఎందుకగా ఎరుగక మునిపే అది వాడిపోవును. కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండును గాక. యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనకయుందురు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయం కనుక మొదటగా మరి మన మధ్యలో ఉన్న దినేష్ వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు. రెండోది అమ్ములు, మూడోది వచ్చి తేజ. ముందుగా దేవుని నామం స్తోత్రాలు. అయ్యగారం పట్టుకు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే మరి మార్చ్ 1 నుంచి ఎగ్జామ్స్ జరిగినాయి. మరి ఎగ్జామ్స్కి వెళ్ళిన ప్రతిరోజు మరి అయ్యగారికి పొద్దున్నే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. మరి అన్ని ఎగ్జామ్స్ మరి బాగానే రాశాను, కానీ లాస్ట్ ఎగ్జామ్ మట్టికి అంటే అన్నిటి మీద అది టఫ్ ఎగ్జాము. మరి ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు వెళ్ళాను, 9కి వెళ్ళాము. అలాగే గంటసేపు కూర్చున్నాను, ఏమీ గుర్తు రావట్లేదు. మరి అలాగే కూర్చున్నప్పటికీ నేను అనుకున్నాను ఫెయిల్ అయిపోతానేమో అనుకున్నాను. మరి దేవుడికి ప్రార్థన చేసుకొని మరి ఏదో ఒకటి రాద్దామని రాశాను. మరి ఒక సబ్జెక్ట్ కూడా ఆగకుండా దేవుడు మరి పాస్ చేయించాడు.
మరి చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక, అలాగే అయ్యగారు అమ్మగారు సంఘం ఎంతో మరి ప్రార్థన చేశారు, అందులో బట్టి అందరికీ వందనాలు. చిన్న సాక్షిని దేవుడు దీవించింది. సాక్ష్యం ఏంటంటే మరి సాధారణ రోజున సాయంత్రానికి అంతకుముందు నుంచి మేము అనుకుంటున్నాం వానలు పడుతున్నాయి కదా, ఇంటి మీద పట్టదే చేసుకున్నామని అనుకుంటున్నాం. కానీ మళ్ళీ అంటలు ఎక్కువైతే ఇంట్లో అసలు ఉండలేమని చెప్పి మళ్ళీ ఆలోచన అయితే ఇక మరి అట్లా అనుకుంటా ఉండగా సావారం ఇక సాయంత్రానికి బాగా గాలి దుమ్ము, అసలు ఇల్లు అయితే లెగిసిపోద్దామన్నంత గాలి వచ్చేసింది. నేనైతే అసలు ఎప్పుడు చూడాలి అంత గాలి. గడ్డి పడిపోయినాయి, పక్కన గుంజలన్నీ పడిపోయినాయి. అసలు ఇల్లు ఆగిద్దా ఆగదో, ఇల్లు అంతా పట్టలేదు, ఇల్లు అంతా బాగానే అసలు ఎక్కడ వేసామని సర్దినగానే అది తడిసిపోతుంది. ఏం చేయాలో తెలియదు. మరి ఆయనకి ఫోన్ చేస్తేనేమో ముంజులు అమ్ముకొని వస్తుంది, పట్ట కూడా తీసుకున్నాడు. అంతా అక్కడ ఆగిపోయి వచ్చేసరికి గాలి రానివ్వక ఆగిపోయాడు. అప్పటికి మళ్ళీ కరెంటు కూడా పోవాలి. నాకైతే అనేక ఆలోచనలు, మరి కరెంటు వల్ల ఏమన్నా అయిపోయేమో అని చెప్పి నేను ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకుని, అయ్యా ఏ ఆపద లేకుండా సజీవులు అక్కడ మమ్మల్ని నిలబెడుతుని సజీవులు సాక్ష్యం చెప్పుకుంటామని. మరి అదే రీతిలో దేవుడు మళ్ళీ కొద్దిసేపటికి కరెంట్ పోయింది. పోయిన తర్వాత ఆ వాన కూడా కొద్దిగా ఆగిపోయింది. ఈ లోపల వచ్చి పట్ట వేసాడు. మరి మీరు ఇల్లు కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నా. మరి మీకు సాక్ష్యం ఏంటంటే మరి భోజనాలు అనుకున్న తర్వాత నా భర్త అయితే మరి నిజం చెప్పాలంటే ఎంతో ఆశపడ్డాడు, ఎంతో బాగా పెట్టుకోవాలని చెప్పి ఆశపడ్డాడు. మరి దుష్టుడు మమ్మల్ని కుటుంబంలో సమాధానం లేకుండా తను బలహీనత తన ఎత్తుకొని వెళ్ళిపోయేటట్లుగా చేసి కుటుంబంలో నెమ్మది లేకోకుండా మంగళవారం నుంచి కూడా మాకు ఎంతో ఇబ్బంది అయినప్పటికీ దేవుడు సిగ్గుపరచుకున్నాం. మరి అయ్యా మరి నీ పని అయ్యా మా కారణంగా ఆకూడదని చెప్పి నేను ప్రార్థన చేసుకొని మరి ధనం కూడా అదే రీతిగా మరి భోజనాలు పెట్టుకుంటే దేవుడు గొప్ప కార్యం చేశాడు. అందుని బట్టి దేవుడు నామంకి వందనాలు. మరొక సాక్ష్యం ఏంటంటే మరి మా చెల్లికి ఫస్ట్ పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాలకు ఒక అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టిన తర్వాత ఇప్పుడు అమ్మాయికి 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు అంటే 9 సంవత్సరాలు ఆ పిల్లకి 2వ సంవత్సరం వచ్చిన కాడ నుంచి మళ్ళీ మందులు ఆడుతూనే ఉన్నారు. ఎక్కడన్నా మళ్ళీ 7-8 సంవత్సరాల నుంచి దగ్గర 2 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఉంటుంది వాళ్ళ అత్తగారు పిల్లల కోసం. మళ్ళీ అయితే మా అమ్మకి చెప్పి ఏడుతుందంట, నేను మందులు వేసుకోలేకపోతున్నాను అమ్మ, పద్దాక హాస్పిటల్ అంటుంది మా అత్త, మరి పిల్లలు కావాలంటున్నారు అని చెప్పి బాధపడుతుందంట. మేమైతే మా అమ్మ అయితే ప్రార్థన చేసుకోమ్మా, మరి వాళ్ళకి చెప్పిన అర్థం కాదు కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడి మీద నువ్వు ఆధారపడు, మందులు ఎంతవరకు వేసుకుంటావు అని చెప్పి మా అమ్మ కూడా చెప్పిందంట. మా చెల్లి కోసం మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మరి నా చెల్లికి మరి మా చెల్లి విషయంలో కార్యం జరిగించండి. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అనుకోని రీతిగా మరి మొన్న అయితే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్దాం, ఇంజక్షన్ అన్నా చేయాలని చెప్పి అలా ఆడవలసిన వాళ్ళ అత్తగారు మాట్లాడుకున్నారంట. ఈ అమ్మాయికి భయమేసి నేను రాను, ఏదైతే అది అయ్యిద్ది చెప్పు అని చెప్పి ఈ అమ్మాయి గట్టిగానే మాట్లాడిందంట. దేవుడు ఇస్తాడు నాకు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను అంతే, నేను రాలేను, ఇంజక్షన్ కాటికి నేను రాలేనని చెప్పి గట్టిగానే మాట్లాడిందంట. మాట్లాడినాక 2-3 రోజులకి మా అమ్మ అందంట ఒకసారి హాస్పిటల్కి వెళ్ళామని చెప్తే దేవుడు అనుకోని రీతిగా మా చెల్లి విషయంలో మరి గర్భఫలం ఇచ్చాడు. ముందును బట్టి దేవుడు నమ్మకి వందనాలు. పిల్లబట్టి ఇప్పుడు 9 సంవత్సరాలు దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి అమ్మాయికి మొక్కలు కావాలని హాస్పిటల్ మీరు అన్నింటినీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్షి దేవుడు దీవించారు. దేవుడు నమ్మకం మన సాక్ష్యం ఏంటంటే మరి మొన్న మార్చ్ 1 నుంచి మరి ఫైనల్ ఎగ్జామ్స్ రాసాను. మరి రాసినప్పుడు మరి ప్రతి జనము అయ్యారు ప్రార్థన చేయించుకొని
మరి వెళ్ళి రాశాను. రాసిన తర్వాత మరి అన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి. మరి లాస్ట్లో హాస్టల్లో వచ్చింది. అవి చూస్తున్నాను మరి చాలా లెసన్స్ ఉన్నాయి. మరి ఏం వస్తుందో మరి సార్లు కూడా ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పట్లేదు. అయితే మరి అలానే మరి నేను చదువుకొని మరి అయ్యగారితో ప్రార్థన చేసుకొని మరి వెళ్ళినప్పుడు మరి హాస్టల్ మరి దేవుడు అద్భుత రకంగా మరి మంచిగా రాయగలిగిన మరి దేవుడు సహాయం చేశారు. మరి అలానే మరి గ్రూప్లో మా సారు మరి ఏప్రిల్ 22వ తారీఖున మీకు రిజల్ట్స్ వస్తుందని చెప్పి ఒక చిన్న మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ చూసినప్పటి నుంచి మేము దాన్ని సరిగ్గా రాయలేదాము. మరి నేను నాకేమో ఒక పక్కన బాగానే రాశాను అని అనిపిస్తుంది, ఓ పక్కన నువ్వు సరిగ్గా రాయలేదు, నువ్వు ఫెయిల్ అయిపోతు అని అనిపిస్తుంది. మరి 2 రోజులు వచ్చినాక అదే మరి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయింది. మరి రిజల్ట్స్ మంచిగా వస్తాయి రానేమో అనిపిస్తుంది. మరి నేనైతే బాగానే రాశాను. మరి ప్రార్థన చేసుకునేదాన్ని, చదువుకునేదాన్ని, అన్నీ బాగానే రాశాను. మరి ఇంకో మరి తెలియదు ఫెయిల్ అయిపోతాం, ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాం, మార్కులు సరిగ్గా రావాలి నాకు వస్తుంది సరే అని చెప్పి మరి అలానే మరి 2 రోజులు ప్రార్థన చేసుకున్నాను. నిజంగా దినాన్న శాంపుల ద్వారా మాట్లాడి నువ్వు ఏదైతే అనుకుంటావో అదే జరిగిందని చెప్పి నమ్మకు కార్యాన్ని చూస్తానని చెప్పి మరి సేవకులు చెప్పినప్పుడు మరి అలానే మరి దేవుడు నాకు మంచి మార్కులు దయచేస్తానని మరి నేను నమ్ముతున్నాను. మరి అలానే మరి April 22వ తారీఖున మరి రిజల్ట్స్ వస్తే మరి అడిగిన ప్రాంతంలో మీరు జ్ఞాపకం చేసుకోమని మంచి మార్కులు కూడా రావడంలో సహాయం చేయమని మరి ఇచ్చిన సాక్ష్యం దేవుడికి తెలియజేస్తున్నాను. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నిబిడలో చెప్పిన సాక్ష్యంలో ప్రభువా మీరు ఉన్నారు ప్రభువా. అయా వారి యొక్క బలహీనత ఎరిగిన దేవుడు, వారి యొక్క పరిశుద్ధత ఎరిగిన దేవుడు ప్రభువా. అయా బిడలో ఆశపడుతున్న రీతిగా నా ప్రభువా ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి. అయా వారి జీవితాల్లో మీరు చేస్తున్న మేలు ఆశ్చర్యమైన కార్యాలను బట్టి నేను స్తుతిస్తూ నేను గణపరుస్తున్నాను. అయ్యా ఇంకా చెప్పలేని బిడ్డలను కూడా మరొక సమయానికి చెప్పి నేను గణపరిచే కృపను మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడదాం, కానుకలు పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము